ఆంధ్రప్రదేశ్‌లో పార్టీలన్నీ ఒకవైపు, జగన్మోహన్ రెడ్డి ఒకవైపు. అంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కడికైనా పర్యటనకు వెళుతున్నాడంటే కూడా ఎన్నో అస్త్రాలు మొదలుపెడతారు. అంటే పోలీసులు కావచ్చు, పార్టీలు కావచ్చు, అదేవిధంగా విమర్శలు కావచ్చు, ప్రతిఘటనలు చేయడానికి కావచ్చు, బారిగేట్లు కావచ్చు, అనేకం చేస్తాడు. ఇన్క్లూడింగ్ షర్మిలాను కూడా ప్రయోగిస్తున్నాడు. అంటే అన్నీ ఫైల్ అయిపోతే కూడా షర్మిలాను అడ్డుపెట్టి, షర్మిల ద్వారా కూడా ఆమె ప్రెస్ మీట్ పెట్టి ఆమె ఏదైనా సంచలనంగా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతుంది కానీ జగన్మోహన్ రెడ్డి కార్యక్రమాలను కూడా ఎక్కడా చూపించకుండా ఈమె మాట్లాడిన మాటలే హైలైట్ చేయడానికి ఈ మధ్యకాలంలో పదే పదే చాలా తీవ్రంగా పోరాడుతుంది. అంటే మనం చూస్తున్నాం ఈ మధ్యకాలంలో గత ఎన్నికల సమయంలో నుంచి కూడా పూర్తిగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా ఏదైనా ఒక కార్యక్రమం చేస్తున్నాడంటే దాన్ని డైవర్షన్ చేసేదానికైతే కూడా షర్మిల తప్పకుండా అక్కడికి వచ్చేసి ఏదో ఒకటి ప్రెస్ మీట్ పెట్టడమో ఏదైనా ఒక సంచలన విషయం మాట్లాడడానికో ఆమె బయటకు వస్తుంది. అంటే ఈరోజు ఫోన్ ట్యాపింగ్ గురించి ఈరోజే జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చిన రోజే ఫోన్ ట్యాపింగ్ గురించి ఎందుకు గుర్తుకొచ్చింది ఏమో ఇన్ని రోజుల నుంచి ఎందుకు గుర్తుకు రాలేదు అంటే జగన్మోహన్ రెడ్డి ఏదో బయటికి పర్యటనకు వెళ్ళాడు కనుక ఆ పర్యటనకు జనాలను వెళ్ళనివ్వకుండా అక్కడికి అక్కడ ఉన్న మీడియాలకు బయటికి ప్రజలకు ఎవరికి చూపించకుండా దాన్ని డైవర్ట్ చేసేదానికి డైవర్ట్ పాలిటిషియన్ మొదలుపెట్టింది. అంటే ఆమె షర్మిల చెప్పేది ఏంటి, గతంలో తెలంగాణలో కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కలిసి ఫోన్ ట్యాపింగ్ చేశారు. సో కాబట్టి నన్ను చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు పెట్టారు. మొత్తం అన్నీ కూడా మా భార్యాభర్తలు ఇద్దరు ఫోన్లు ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ఏముంది, దీంట్లో కీలకంగా కూడా జగన్మోహన్ రెడ్డి చేపించాడు అది అని చెప్పేసి ఆయన మీద నిందలు వేస్తుంది. అయితే మరి ఇప్పుడు సంవత్సరం రోజులు ఆగాల్సిన అవసరం ఏముంది, ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ కూడా చేసింటే కూడా గత ఎన్నికల్లో ఎందుకు చెప్పలేదు, మైక్ తీసుకొని ఫోన్ ట్యాపింగ్ చేశారు, కేసీఆర్ జగన్ కలిసి ఇద్దరు నన్ను సర్వనాశనం చేశారు అది అని చెప్పేసి చెప్పచ్చు కదా. మరి ఈరోజు ఎందుకు వచ్చింది అంటే జగన్మోహన్ రెడ్డి గారికి చాలా భయంకరమైన ప్రజాదరణ వస్తుంది. ఆ ప్రజాదరణ ఓర్చుకోలేక అసలు ఏంటి జగన్మోహన్ రెడ్డి ఇంత పెద్ద లీడర్ అయిపోయాడు, ఇంత పెద్ద ఎత్తున ఎదిగిపోయినాడు, ఈ వ్యక్తికి ఇంత ఎందుకు, నేను కూడా భాగస్థురాలనే కదా నాకెందుకు లేదు, అది ఒక ఈర్ష్య కుళ్ళు అన్నట్టుగానే కనిపిస్తుంది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో పాములాగా మారిపోయింది అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ అభిమానులు కూడా చాలా ఘోరంగా అసహించుకుంటున్నారు ఈమెను. అంటే ఈమె చేస్తున్న నడవడిక, ఆమె చేస్తుంది రైటో రాంగో తెలియదు కానీ ఆమెకి తెలియదేమో కానీ తప్పకుండా ఏదైతే సోషల్ మీడియాలో వస్తున్న వార్తలకు బలం చేకూర్చే విధంగా పదే పదే ఆమె నడవడిక అలాగే కనిపిస్తుంది ఈ మధ్యకాలంలో. సో కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నాడు, చంద్రబాబు నాయుడు కుటుంబ ప్రభుత్వం అధికారంలో ఉంది కనుక కుటుంబ ప్రభుత్వాన్ని ఏదైనా అక్కడ లోటుపాట్లు ఉంటే కూడా దాన్ని విమర్శించడానికి ప్రయత్నం చేయాలి. ఆ కుటుంబ ప్రభుత్వం మీద ఎవరికి అనుమానాలు రాకుండా చేయడానికి 1-2 ఏదైనా పనికిరాని మాటల గురించి దాని గురించి విమర్శించేసి కొదమయన్నీ కూడా దాంట్లో ఒక 10 మాట్లాడితే ఆ 10లో 8 జగన్మోహన్ రెడ్డిని విమర్శించడానికే ఉంటుంది.